ప్రధాని మొరార్జీ దేశాయ్ అమెరికన్ సిఐఏ ఏజెంట్ అని 1960లోనే సంవత్సరానికి 20,000 అమెరికన్ డాలర్స్ ఆయన లంచంగా తీసుకునేవాడంట. మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, వీళ్ళని స్వతంత్ర సమరయోధులని, వీళ్ళు గొప్ప గొప్ప మహానాయకులు అని చెప్పేసి మనం కీర్తిస్తున్నాం. అజిత్ దోవల్ గారు కూడా పాకిస్తాన్లోనే ఉన్నారు. ఆయన కొన్నాళ్ళు రిక్షా తొక్కున్నాడు, కొన్నాళ్ళు రకరకాల పనులు చేశాడు. మనం ఏ విధంగా శత్రుదేశమో పాకిస్తాన్కి, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్కి అదే విధంగా శత్రుదేశం అనమాట. ఆ సైంటిస్టులు ఏ సెలూన్కి అయితే వెళ్ళారో మామూలుగా హెయిర్ కట్ చేయించుకోవడానికి, ఆ సెలూన్కి వెళ్ళి అక్కడ పనిచేసేవాడిలాగా కొన్నాళ్ళు ఉంది. శత్రువులు నీ వెంటే ఉన్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత పట్టుకోవడం చాలా. ఇక్కడ ఉన్నటువంటి మన 7 రా ఏజెంట్స్ని, నిఘా విభాగం ఉన్నటువంటి రా ఏజెంట్స్ని 7 ఊచకోత కోసింది. ఎంత దరిద్రపు సమాచారం అసలు, మరీ అసలు ఘోరాతి ఘోరంగా లేదు వింటుంటే. ఈ విధంగా ఒక్కొక్క రాజకీయ నాయకుడు వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం దేశ రక్షణని, దేశ సమగ్రతని తాకట్టు పెడుతూ ఉంటే ఎక్కడి నుంచి బాగుపడతామండి? అంతేగాని టమాటాలు 10 రూపాయలు ఎక్కువ పెరిగినాయనో, పెట్రోల్ 10 రూపాయలు ఎక్కువ పెరిగిందనో వాటిని చూసి ఓట్లే మాకు. నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ పవర్. మీలో ఎంతమందికి తెలుసు మా భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అమెరికన్ సిఐఏ ఏజెంట్ అని? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎస్, ఇది నిజమైన వార్త. అమెరికా సిఐఏ ఏజెంటు ఒక న్యూస్ ఇంటర్వ్యూలో ఇచ్చాడన్నమాట. న్యూయార్క్ టైమ్స్ అనేటువంటి ఇంటర్వ్యూలో చెప్పాడన్నమాట. 1960లోనే సంవత్సరానికి 20,000 అమెరికన్ డాలర్స్ ఆయన లంచంగా తీసుకునేవాడంట సిఐఏ ఏజెంట్గా. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ మొత్తం అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి. అప్పుడు ఆయన కేంద్ర క్యాబినెట్లో ఆల్రెడీ పనిచేస్తూనే ఉండేవారు. కేంద్ర క్యాబినెట్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన ఇన్ఫార్మర్గానే ఉన్నాడు సిఐఏకి. అదేవిధంగా ప్రధాని అయినా కూడా సిఐఏ ఏజెంట్గానే పనిచేశారు. ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి వార్త, మీరు ఒకసారి ఆలోచించండి. మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, వీళ్ళని స్వతంత్ర సమరయోధులని, వీళ్ళు గొప్ప గొప్ప మహానాయకులు అని చెప్పేసి మనం కీర్తిస్తున్నాం. వీళ్ళ ఒక్కొక్కరి రాసలీలు ఈ విధంగా బయటపడతారు. ఇదే కాదు, 3 జూన్ 2023లో కూడా వచ్చింది ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో దీని గురించి న్యూస్. ఇదే కాకుండా మొరార్జీ దేశాయి మన భారత ప్రధానిగా ఉంటున్నప్పుడు పాకిస్తాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేయడం కోసం వాళ్ళు ఆ ఫార్ములా తయారు చేసి అవి మొత్తం అంతా రీసెర్చ్ చేయడం కోసం వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. అమెరికా ద్వారా వాళ్ళ దగ్గర తెచ్చుకున్నటువంటి ఫార్ములాను పెట్టుకొని వాళ్ళు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. మన భారత నిఘా వ్యవస్థ రా అధికారులు పాకిస్తాన్లో దగ్గరగా 10 మంది దాకా ఉన్నారు ఆ రోజుల్లో. అప్పట్లో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారు కూడా పాకిస్తాన్లోనే ఉన్నారు. ఆయన కొన్నాళ్ళు రిక్షా తొక్కున్నాడు, కొన్నాళ్ళు రకరకాల పనులు చేశాడు. ఆ విధంగా అక్కడ ఉన్నారన్నమాట. అప్పుడు ఎక్కడైతే ఈ పాకిస్తాన్లో మామూలుగా న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి మొత్తం చేస్తున్నారో చుట్టూ సెక్యూరిటీ ఉండేదన్నమాట. ఆ సైంటిస్టులు ఏ సెలూన్కి అయితే వెళ్ళారో మామూలుగా హెయిర్ కట్ చేయించుకోవడానికి, ఆ సెలూన్కి వెళ్ళి అక్కడ పనిచేసేవాడిలాగా కొన్నాళ్ళు ఉండి వాళ్ళ వెంట్రుకలు శాంపుల్ తీసుకొని వచ్చి దాంట్లో న్యూక్లియర్ రేడియేషన్ ఉందా లేదా కనుక్కొని నిజంగా ఇక్కడే న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నిర్ధారించారు. అయితే పాకిస్తాన్కి శత్రుదేశం భారతదేశం ఒక్కటే కాదు. మనం ఏ విధంగా శత్రుదేశమో పాకిస్తాన్కి, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్కి అదే విధంగా శత్రుదేశం అనమాట. ఇజ్రాయెల్ని అయితే పాకిస్తాన్ అసలు గుర్తించడం కూడా గుర్తించదు, వాళ్ళ వీసాను కూడా. అంత భయంకరమైనటువంటి శత్రుదేశం అనమాట. అయితే అప్పుడు మన రా ఏజెంటు అజిత్ దోవల్ గారు ఇజ్రాయలీ నిఘా వ్యవస్థతోటి మాట్లాడారన్నమాట, మొసాద్తో మాట్లాడిన తర్వాత వారి నిఘా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పేరు మొసాద్. వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు అనండి మొత్తం సైంటిస్టులని, ఆ ల్యాబొరేటరీని మొత్తం చిత్తుగా ధ్వంసం చేసేస్తాం అని చెప్పేసి అన్నారు. అంటే ఎలా అని చెప్పని అడిగారు. మా ఫైటర్ జెట్స్ వస్తాయి, కంప్లీట్గా ఫినిష్ చేసి వెళ్ళిపోతాయి అని చెప్పేసి చెప్పన్నారు. కాకపోతే ఇజ్రాయెల్ నుంచి పాకిస్తాన్ వచ్చి కొట్టిపోవడం అంటే కష్టం అనమాట. కాబట్టి మీ భారతదేశంలో ఉన్నటువంటి మీ ఎయిర్ బేస్ను ఉపయోగించుకుంటామన్నారు. దాన్నేముందండి, కష్టం లేకుండా మనం చేసే పని వాళ్లే చేస్తామంటే అంతకంటే కావాల్సిందే ఉంది.
చక్కగా మన అజిత్ దోవల్ గారు డీల్ కూడా కుదుర్చుకున్నారు. అజిత్ దోవల్ గారు ఇండియా వచ్చారు. వచ్చి మన కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతోటి, మన ప్రధానితోటి, ఎవరో మొరార్జీ దేశాయ్ గారితో ఈ డిస్కషన్, ఈ డీలు పెట్టారు వారి ముందు. భలే వాటే అసలు మనకు సంబంధం ఉంది, వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ చేసుకుంటే చేసుకోమను, అంతేగాని వాళ్ళని మనం ధ్వంసం ఎందుకు చేయాలి, మనకు సంబంధం లేదు, మనకు ఫ్రెండ్లీ కంట్రీ పాకిస్తాన్ అని చెప్పేసి మన ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న నిఘా విభాగంతో కుదుర్చుకున్నటువంటి డీల్ని క్యాన్సిల్ చేయించారు. సరే, అంతవరకు క్యాన్సిల్ చేయించారంటే అంతవరకన్నా ఒక రకంగా ఉండేది. అది కాకుండా మన మొరార్జీ దేశాయ్ గారు డైరెక్ట్గా పాకిస్తాన్ అధ్యక్షుడితోనే మాట్లాడారు. అప్పట్లో జియా ఉల్ హక్ ఉండేవారు అన్నమాట రాష్ట్రపతి పాలన పాకిస్తాన్లో సహజంగా ఎప్పుడూ మ్యాక్సిమం 5 yearsకి ఒకసారి రాష్ట్రపతి పాలన పెడుతూనే ఉంటారు కదా. అప్పుడు ప్రధాని, రాష్ట్రపతి అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా జియా ఉల్ హక్కే. పాకిస్తానీ రాష్ట్రపతి జనరల్ జియా ఉల్ హక్ తోటి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి, మా వాళ్ళు మీరు అక్కడ న్యూక్లియర్ టెస్టులు చేస్తుంటే మా వాళ్ళు కనిపెట్టారు, నేను వద్దని చెప్పాను అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసాడు. ఈ శత్రువులు నీ వెంటే ఉన్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత పట్టుకోవడం చాలా ఈజీ. తెలక ముందు చాలా కష్టం కనిపెట్టడం, తెలిసిన తర్వాత చాలా ఈజీ కనిపెట్టడం. వెంటనే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ISI మొత్తం యాక్టివేట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి మన 7 రా ఏజెంట్స్ని, నిఘా విభాగం ఉన్నటువంటి రా ఏజెంట్స్ని 7 ఊచకోత కోసింది, చిత్రహింసలు పెట్టి చంపింది. ఒకళ్ళిద్దరు అయితే రా ఏజెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో సహా ఉన్నారు. వారి భార్య, పిల్లల్ని కూడా గొంతులు కోసి మరీ చంపేసింది. ఒక దేశ ప్రధానిగా ఉంటూ, అమెరికా CIA ఏజెంట్గా ఉంటూ, పాకిస్తాన్ నిఘా విభాగానికి మన ఇన్ఫర్మేషన్ అందించడం ఏంటండి? ఎంత దరిద్రపు సమాచారం అసలు! అసలు ఘోరంగా లేదు వింటుంటే. ఒక దేశ ప్రధాని ఇలాంటి పనులు చేస్తారా? ఇంకొకటి ఏంటంటే, అదృష్టం ఏంటంటే అజిత్ దోవల్ గారు బతికిపోయారు. ఎందుకంటే ఆ డీల్ ఒప్పందం కుదుర్చుకోవడం కోసం, ఇక్కడ ప్రధానమంత్రితో డిస్కస్ చేయడం కోసం ఆయన ఇండియా వచ్చారు. లేకపోతే అజిత్ దోవల్ గారు చనిపోయేవాళ్ళు. ఇవాళ మనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా కూడా ఉండేవారు కాదు. మొరార్జీ దేశాయ్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ మీద మెయిన్ హెడ్డింగ్స్లో వచ్చింది న్యూసు. ఆ తర్వాత న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలోనే CIA ఏజెంట్స్ చెప్పారు, ఆ రోజుల్లోనే సంవత్సరానికి $20,000 ఇచ్చేవాళ్ళంట లంచం. ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన చూడండి మీరు. ఈ విధంగా ఒక్కొక్క రాజకీయ నాయకుడు వారి స్వార్థ ప్రయోజనాల కోసం దేశ రక్షణని, దేశ సమగ్రతని తాకట్టు పెడుతూ ఉంటే ఎక్కడి నుంచి బాగుపడతామండి? ఇకనైనా కానీ ఎన్నుకునేటువంటి రాజకీయ నాయకుల్ని, మన దేశాన్ని కాపాడేటువంటి ఎన్నుకునేటువంటి ప్రధానుల్ని గుర్తించండి, మన దేశానికి ఉపయోగపడతాడా లేదా అనేది. అంతేగాని టమాటాలు ₹10 ఎక్కువ పెరిగినాయనో, పెట్రోల్ ₹10 ఎక్కువ పెరిగిందనో వాటిని చూసి ఓట్లేమాకండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. దీని గురించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ విషయం నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.